వరుస సందేశాత్మక సినిమాలతో విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకుపోతున్న నారా రోహిత్ ప్రధాన పాత్రలో శ్రీ విష్ణు హీరోగా, తాన్యా హోప్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం అప్పట్లో ఒకడుండేవాడు. ఫస్ట్ లుక్స్ ట్రైలర్స్ తోనే ఈ సినిమాలో ఏదో ఉందనిపించేలా ఎంతో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు సంతృప్తి కలిగించిందో తెలుసుకోవాలంటే ఈ సమీక్షలోకి వెళ్లాల్సిందే. కథ విషయానికొస్తే, మహాభారతంలో దుర్యోధనుడిలా తన రూల్స్ తానే రాసుకొని వాటిని పాటించే స్పెషల్ పార్టీకి చెందిన సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఇంతియాజ్ ఆలీ క్రికెటే జీవితం అనుకుని ఇండియా టీంలో ప్లేస్ కోసం రంజీ ట్రోఫీలో ఆడుతూ సాధారణమైన జీవితం కలిగి ఉంటాడు రైల్వే రాజు. స్వతహాగా కర్ణుడి లాంటి స్వభావం ఉన్న రాజు కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల క్రిమినల్ గా మారాల్సి వస్తుంది. అదే టైంలో దుర్యోధనుడి లాంటి ఇంతియాజ్ ఆలీతో విష్ణుకి వైరం మొదలవుతుంది. అసలు క్రికెటర్ అవ్వాల్సిన రాజు ఎందుకు క్రిమినల్ గా మారాడు? అందుకు దారి తీసిన పరిస్థితులేంటి? మరి ఆ పరిస్థితులన్నింటినీ దాటుకొని రాజు ఎలా తన లక్ష్యాన్ని చేరుకున్నాడు అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే నారా రోహిత్, శ్రీ విష్ణుల నటన. ఢీ అంటే ఢీ పాత్రలో వారిద్దరూ నటించే తీరు చాలా బాగుంది. నారా రోహిత్ ఎప్పటిలాగే తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇంతియాజ్ ఆలీగా రోహిత్ చాలా బాగా నటించాడు. ఇక శ్రీ విష్ణు తన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడని చెప్పుకోవచ్చు. ఓ క్రికెటర్ గా, ఓ క్రిమినల్ గా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ప్రేక్షకులను మైమరిపించాడు. హీరోయిన్ తాన్యా నటనకి తక్కువ స్కోపే అయినా ఉన్నంతలో మంచి నటన కనబరిచింది. బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, జీవా, జీవి, అజయ్, శ్రీనివాస్ రెడ్డి, సత్యదేవ్ తదితరులు తమ తమ నటనతో ప్రేక్షకులను అలరించారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.